హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో చూపిస్తున్నది ఇండియన్ మార్ట్ అండి. ఇది తిరుపతిలో ఉంది. మేము లాస్ట్ టైం తిరుపతి విజిట్ చేసినప్పుడు ఇది నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ అని అంటారు. ఇది ఆల్మోస్ట్ నియర్ బై లొకేషన్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇది ఎక్కడ వస్తుంది అంటే భవానీ నగర్ సైడ్ వస్తుంది. ఇది నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్. ఇంకా మీకు నియరెస్ట్ ల్యాండ్మార్క్ చెప్పాలి అంటే ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్ అయితే ఉంటుంది. ఇప్పుడు అది తీసేసి మున్సిపల్ ఆఫీస్ పెట్టారు. దానికి స్ట్రైట్గానే ఉంది ఈ ఇండియన్ మార్ట్ అనేది. ఇక్కడ ఇది రాజస్థానీ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళైతే ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మట్టి పాత్రలు, ఇంకా హుండీలు అంటే షో పీసెస్, ఇవన్నీ అయితే స్టార్టింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే షో పీసెస్ అన్నీ ఉంటాయి రైట్ సైడ్ వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇంకా పాట్స్, మట్టి పాత్రలు ఉన్నాయి కదా, అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. రాజస్థానీ ఫుడ్ అంటే నార్త్ స్టైల్ గోబీ మంచూరియన్, చిల్లీ గోబీ లాగా గోబీ వెరైటీస్, రైస్ ఐటమ్స్ అన్నీ అక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా దానికి ఆపోజిట్లోనే ఇక్కడ చూస్తున్నారు కదా వుడెన్తో చేసిన చైర్ కానీ లేకపోతే స్టూల్స్, ఈ చైర్ కూర్చుంటారు కదా వాళ్ళుకొని, అలాంటివన్నీ ఇంకా గార్డెన్ సెట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అంటే చూడ్డానికి చాలా బాగున్నాయి. ఈవెన్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవన్నీ. ఇవి ఫ్లవర్ పాట్స్. ఇవి కూడా టోటల్ మొత్తం వుడెన్తోనే చేస్తున్నారు. అండ్ ఇంకా ఇవి వెయిట్లెస్ కూడా ఉన్నాయి, వెయిట్ ఉండేవి కూడా ఉన్నాయి, రెండు ఉన్నాయి, మిక్స్డ్ ఉన్నాయి అందులో. అండ్ ఇంకా దాని పక్కనే ఇవి డోర్ మ్యాట్స్, డోర్ కర్టెన్స్, ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఫ్లోర్ మ్యాట్స్ వేస్తారు కదా, సో అవన్నీ. ఈ షో పీస్ బాగుంది కదా అని చూపించాను. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ముందుగా చెప్పినట్టు డోర్ మ్యాట్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి కూడా ఇవి. అండ్ ఇంకా ఆ డోర్ మ్యాట్స్ ఉంది కదా చూసేసిన తర్వాత ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇది కూడా ఇది సెరామిక్ అంటారు కదా దాంతో చేసినారు. ఇది కప్స్, టీ కప్స్ సెట్ ఉంది. అంటే చిన్న చిన్న సాసర్, ప్లేట్, సాసర్, కప్, ఇలాగ ప్రతిదీ ఐటమ్స్ అన్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. చిన్న చిన్నవి అంటే మినీ అంటారు కదా, మినీ సైజు, ఆ సైజులో అన్నీ ఉన్నాయి. ఇంకా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, ఇది గ్రేవీ కర్రీ కానీ ఏదైనా నాన్ వెజ్ ఆర్ వెజ్ ఐటమ్స్ మనం ఆర్డర్ చేసినప్పుడు గ్రేవీస్ మనకి ఇస్తూ ఉంటారు కదా, ఇలాంటి చిన్న చిన్న కడాయి లాగా, అలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సేమ్ ఫ్లవర్ వాజ్ మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో. సో ఇలాంటివన్నీ సెట్గా మనకైతే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ టీ కప్, సాసర్స్ అనే కాదు, ఇంకా పూల మొక్కలు పెట్టుకోవడానికి పూల తొట్టి, ఇంకా ఇది ఉంది కదా ఊరగాయలన్నీ స్టోర్ చేసుకుంటాం కదా జాడీలు, సాల్ట్ వేసుకోవడానికి, ఇలా హుండీలు కూడా ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా అమ్ముతున్నారు. అంటే చూడ్డానికి బాగున్నాయి అవి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ముందుగా చెప్పినట్లు ఊరగాయలు పెట్టుకోవడానికి జాడీలు అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇవి మినీ సెట్ అన్నమాట. కప్, పెద్ద కప్ మగ్గు ఉంటుంది, ఇంకా చిన్న చిన్న కప్స్. ఇంకా తులసి మొక్క పెట్టుకుంటాం కదా బయట, దానికి కూడా ఇక్కడైతే అది అవైలబుల్లో ఉంది తొట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా షోపీస్ ఐటమ్స్, లైట్స్. ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా, హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసుకుంటాము, దాన్ని కూడా ఇక్కడ
ఈ వెరైటీలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని. ఇది కూడా గ్లాస్ అంటే సెరామిక్ టైప్లో ఉంది. అంటే చాలా సెన్సిటివ్గా యూస్ చేయాలి ఒకవేళ మనం కానీ అది తీసుకుంటే. అండ్ ఇంకా ఇక్కడ మేము లోపలికి వచ్చేసాము, చూస్తున్నారు కదా. ఇవన్నీ అంటే లోపల ఎంటర్ అవ్వగానే లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే ఇయర్ రింగ్స్, నెక్ పీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా పక్కనే ఇలా క్లాతింగ్స్ అయితే ఇంకా మొత్తం ఆల్మోస్ట్ క్లాతింగ్సే ఎక్కువ ఉన్నాయి. అండ్ లేడీస్కి సంబంధించిన ఇది హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే బ్యాక్ ప్యాక్స్ అంటారు కదా, అవి ఇవన్నీ చాలా అవైలబుల్లో ఉన్నాయి. అది రాజస్థానీ స్టైల్లో. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా టాటూస్. ఇక్కడ టెంపరరీ టాటూస్ అయితే వేస్తున్నారు. అది 100 రూపీస్ కాస్ట్ అంట. ఈ టాటూ వేసే ప్రాసెస్ని నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అది టెంపరరీ అన్నారు కదా, సో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి చూస్తున్నా. ఈవెన్ వీడియో కూడా తీశాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చూడండి. ఈ టెంపరరీ టాటూ అనేది 10 to 15 days అయితే ఉంటుంది అని చెప్తున్నారు వీళ్ళు. అంటే అది పైన ఫస్ట్ డిజైన్ వేసేసారు కదా, దానిపైన ఏదో ఒక జెల్ లాగా అతను ప్రిపేర్ చేస్తున్నారు, దానిపైన వేస్తారంట. సేమ్ లైక్ మెహందీ మనం ఎలా పెట్టుకుంటాం అలా అయితే వాళ్ళు వేస్తున్నారు, చూస్తున్నారు కదా వీడియోలో. ఇది పెట్టుకొని ఒక 10 to 15 minutes అది డ్రై అయ్యేంత వరకు పెట్టుకొని తీసేస్తే ఆ టెంపరరీ టాటూ అనేది ఫామ్ అయిపోతుందంట. అది ఒక 10 to 15 days ఉంటుంది అని చెప్పారు. దాని ప్రైస్ వచ్చి 100 రూపీస్. ఒకవేళ మీకు పర్మనెంట్ టాటూ కావాలి అంటే 300 రూపీస్ అని చెప్పారు. ఇంకా టాటూస్ అయింది కదా, దాని పక్కనే ఇవి మళ్ళీ జెంట్స్కి సంబంధించిన షర్ట్స్, కుర్తాస్ అంటారు కదా, సో అవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఖాదీ టైప్ అంటారు, సో అవి అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా దాని పక్కనే లేడీస్ కుర్తీస్ కూడా ఉన్నాయి. ఇవి 250 స్టార్టింగ్ రేంజ్, 250 నుంచి ఇంకా 1000+ రేంజ్లో కూడా ఇక్కడ కుర్తీస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా నేను యాజ్ యూజువల్ ముందే చెప్పినట్లు లేడీస్కి రిలేటెడ్ చాలా మేకప్ ఐటమ్స్ అంటారు కదా, లిప్స్టిక్, ఐలైనర్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ నేను వీడియోలో మొత్తం ఒకసారి క్యాప్చర్ చేశాను చూడండి. హెయిర్ బ్యాండ్స్, ఇంకా ఇయర్ రింగ్స్, నెయిల్ పాలిష్, బ్యాంగిల్స్, ఇలా ప్రతిదీ ఇక్కడైతే అవైలబుల్లో ఉంది. ఇంకా షాల్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ షాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ కాటనే ఇక్కడ ఎక్కువ చూపిస్తున్నారు వాళ్ళు. ప్రైస్ అయితే కాటన్ చుడీదార్స్కి అయితే రేంజ్ చాలా ఎక్కువే ఉంది. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇది హ్యాండ్ బ్యాగ్ అండ్ హ్యాండ్ పర్స్. ఫుల్ గ్రాండ్గా అయితే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ. ఇక్కడ ప్రైస్ చూపిస్తున్నాను చూడండి, ఒక కుర్తీ ఎంత కాస్ట్ ఉంది అని. ఇంకా ఇవి డోర్ కర్టెన్స్, ఆ డోర్ కర్టెన్స్ ఇంకా విండో కర్టెన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా శాండిల్స్, ఇవి మనం నైట్ వేర్ అంటే మనం ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్ళడానికి ఆర్ వాకింగ్కి వెళ్ళడానికి యూజ్ చేస్తాం కదా, అలాంటి స్లిప్పర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా లేదు ఫంక్షన్స్కి వేసుకోవాలి అన్నా, లేకపోతే ఎక్కడైనా ఆఫీస్, కాలేజెస్ ఇలాంటివి వాటికి యూజ్ చేయాలన్నా కూడా ఇక్కడైతే అవైలబుల్లో ఉంది. ఇంకా దాని ఆపోజిట్లోనే ఫుడ్ రిలేటెడ్ అగైన్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇది ఆమ్లాతో చేసిన స్వీట్ క్యాండీ, సాల్టెడ్ ఇలాంటివి, ఇంకా సోంఫ్, ఇలా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళు శాంపుల్ ఇస్తారు టేస్ట్ చేయడానికి, టేస్ట్ చేసినాక మీకు నచ్చితే అది తీసుకోవచ్చు. మళ్ళీ అగైన్ క్లాతింగ్, జెంట్స్ రిలేటెడ్ షర్ట్స్, టీషర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నైట్ వేర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి.
ఈ మసాజ్ రిలేటెడ్ ఐటమ్స్, హెడ్ మసాజ్ చేసుకుంటారు కదా అవి, దానికి రిలేటెడ్ అండ్ ఇంకా కొన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇవి మన బేసిక్ నీడ్స్, ఇంటికి కావాల్సినవి సామాన్లు ఉంటాయి కదా, సో అవి ఇక్కడ ఉన్నాయి. ఇది వెజిటబుల్ కట్టర్స్. మనం ఒకవేళ సాంబార్ చేసుకోవడానికి లేకపోతే ఏదైనా ఫ్రైస్ చేసుకోవడానికి ఎలా కట్ చేసుకోవాలి దానికి తగ్గట్టు కట్ చేసుకోవడానికి బ్లేడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు టెస్టింగ్ చూపిస్తున్నారు ఒకసారి, అంటే మనం ఎలా యూస్ చేయాలి అని చూపిస్తున్నారు. ఈ స్లైసెస్ చూపిస్తున్నారు కదా, అది బజ్జీకి ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళు చూపిస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ కిడ్స్కి రిలేటెడ్ నైట్ వేర్స్ ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అగైన్ లేడీస్ ఆర్ ఉమెన్స్కి ఇక్కడ క్లాతింగే ఎక్కువ ఉంది. అంటే నేను స్టార్టింగ్ నుంచి వీడియో చూపిస్తున్నాను కదా, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ క్లాత్ రిలేటెడ్ అంటే డ్రెస్సింగ్ రిలేటెడే ఎక్కువ ఉన్నింది. అక్కడ షాప్స్ అన్నీ అంటే స్టాల్స్ ఉంటాయి కదా, అన్నీ డ్రెస్సెస్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక విజిట్ చేయాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో విజిట్ చేయండి, ఎందుకంటే అప్పుడు పెద్దగా క్రౌడ్ ఉండదు. అలా లేదు అంటే మీరు ఈవినింగ్ వెళ్ళినా నో ప్రాబ్లం. అంటే క్రౌడ్ ఎక్కువ లేకుండా ఉంటే కొంచెం పీస్ఫుల్గా షాపింగ్ చేయొచ్చు అని. ఇక్కడ నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా అన్నీ యూస్ఫుల్లే అండ్ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. క్లాత్ అనేది చాలా బాగుంది. మనం యూజువల్గా చూస్తూ ఉంటాం కదా, మనం ఏమైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసినా లేకపోతే ఏదైనా కొన్నా కూడా అవి మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అనేది నార్త్ సైడ్ నుంచే వస్తుంది. సో వీళ్ళు అక్కడి నుంచి తయారు చేసి ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతున్నారంట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా దివాన్ సెట్, కర్టెన్స్, ఇవన్నీ కూడా క్లాత్ అనేది చాలా బాగుంది. ఈవెన్ సాఫ్ట్గా కూడా ఉంది. సో వాళ్ళు చెప్పే ప్రైజెస్కి ఇది వర్త్ అనిపిస్తుంది. ఎవరైనా నియర్ బై లొకేషన్లో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఈవెన్ మీరు పర్చేస్ చేయకపోయినా ఒకవేళ విండో షాపింగ్ అనుకున్నా కూడా మీరు విజిట్ చేయొచ్చు. అంటే మ్యాండేటరీ అనేం కాదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా విండో షాపింగ్కి వెళ్ళాలి అని అనుకుంటే, ఇది జనవరి ఎండ్లో తీసిన వీడియో ఇది. షాప్స్ అనేది ఇంకా ఓపెన్లో ఉన్నాయి. ఫిబ్రవరి 8th or 9th వరకు ఉంటుంది అని చెప్పారు. మేబీ అది ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయండి. అండ్ ఇంకా పర్ఫ్యూమ్స్, షాంపూ, పౌడర్స్ ఇలాంటివి కూడా అత్తర్ అంటారు కదా, సెంట్, అలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా మనం పూజకి యూస్ చేస్తాం కదా ఊదుబత్తి, అవి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. వాళ్ళు శాంపుల్ ఫస్ట్ టెస్టింగ్కి ఇస్తారు. అది మనకు నచ్చితేనే మనం తీసుకోవచ్చు, ఫోర్స్ ఏమీ లేదు. ఇంకా బ్యూటీ రిలేటెడ్ అగైన్ ఇది మసాజ్ చేసుకోవడానికంట, హ్యాండ్ మసాజ్. వాళ్ళు ఇక్కడ ట్రయల్ చూపిస్తున్నారు అది ఎలా యూస్ చేయాలి అని. ఇంకా ఫేస్ మసాజ్, హ్యాండ్ మసాజ్ ఇలాగా దానికి అవి యూస్ చేసుకోవచ్చు. ఇవి హల్వాస్, డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ హల్వాస్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఎంత కావాలో క్వాంటిటీ, ఈవెన్ 50 grams నుంచి మీకు ఎంత క్వాంటిటీ, హై క్వాంటిటీ కావాలో అంత మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు సింగిల్ ఐటమ్ కావాలన్నా తీసుకోవచ్చు, మిక్స్డ్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ వెరైటీస్లో హల్వా అయితే ఉంది కదా, మీరు మిక్స్డ్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ స్నాక్ రిలేటెడ్ ఐటమ్సే. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, మళ్ళీ అంటే రిపిటేటివ్గా ఉన్న ఐటమ్సే చాలా స్టాల్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క వెరైటీలో ఉంది. సో మీకు నచ్చినట్టు మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ ప్యాక్స్, మళ్ళీ నేను వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు మళ్ళీ సేమ్ వుడెన్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే మళ్ళీ అవైలబుల్లో ఉన్నాయి. అంటే రిపిటేటివ్ ఐటమ్సే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, కానీ వెరైటీస్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వుడెన్తో తయారు చేసిన పూరి చెక్క, అంటే కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. కీ చైన్స్, చిన్న చిన్న మిర్రర్స్ మనం యూస్ చేస్తాం కదా ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్ళాలి అంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి. సో అలాంటి మిర్రర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కీ చైన్స్, మీకు కావాల్సిన డిజైన్ చూస్ చేసుకొని అందులో మీకు నచ్చినట్లు నేమ్స్ అయితే పెట్టుకోవచ్చు. అది వాళ్ళే మనకైతే తయారు చేసి ఇస్తారు. అగైన్ ఇక్కడ కుర్తీస్, అంటే క్లాత్స్, కుర్తీస్, నైటీస్, ఇవన్నీ
అక్కడ ప్రైస్ కూడా వాళ్ళు పెట్టేసినారు కదా 150 250 అని, అది ఫిక్స్డ్ ప్రైస్. వాళ్ళు అదైతే మనం ఎంత బార్గెన్ చేసినా వాళ్ళైతే అది రెడ్యూస్ చేయట్లేదు, అది ఫిక్స్డ్ ప్రైస్ అంటున్నారు. ఇంక ఇక్కడ పాపడ్స్ చూస్తున్నారు కదా, పాపడ్స్ అనేది కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఈ మసాలాస్ వెజ్ అండ్ నాన్ వెజ్ మసాలాస్ అంట. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఒకసారి టేస్ట్కి ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది. ఇది మీరు ఏదైనా గోబీ ఫ్రై కానీ లేకపోతే చికెన్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే జస్ట్ చికెన్ వాష్ చేసుకొని ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నారు. సో ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా అదొకటి అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇంకా యాజ్ యూజువల్ ఇక్కడ మనం చైల్డ్హుడ్లో చూసిన ఈ పెన్సిల్స్ చాలా వరకు అందరికీ ఐడియా ఉంటుంది. జీబూంబా పెన్సిల్ అని, అండ్ ఇంకా కొన్ని బొమ్మలు డోరేమాన్, ఇలాంటి బొమ్మలతో పెన్సిల్స్ అన్నీ చాలా ఉన్నాయి. అక్కడ చూడగానే మళ్ళీ చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ పీస్ ఐటమ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా పెన్సిల్స్ అని, అక్కడ ఎరేజర్స్ కూడా అంటే వెజిటబుల్తో ఫ్రూట్స్తో పోలిన ఎరేజర్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్, డైలీ వేర్కి మనం మ్యాచింగ్ వేసుకుంటాం కదా, సో మ్యాచింగ్గా మనకి ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సెట్ అయితే 10 రూపీస్. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని ప్లే ఏరియా థింగ్స్, ఇది చిన్నపిల్లలది. ఇంకా పికిల్స్ అవైలబుల్లో ఉన్నాయి. రాజస్థాన్ ఫేమస్ పికిల్స్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అని అక్కడ బోర్డు పెట్టారు వాళ్ళు. ఇది ఆమ్లా పికిల్. ఆమ్లా ఉంది, మ్యాంగో ఉంది. మ్యాంగోలో మళ్ళీ డిఫరెంట్గా మ్యాంగో తొక్కు అంటారు కదా, ఇలా డిఫరెంట్గా ఐటమ్స్ అయితే అక్కడ ఉన్నాయి. అండ్ ఇంకా యాజ్ యూజువల్ పర్సెస్, లేడీస్ హ్యాండ్ పర్స్, హ్యాండ్ బ్యాగ్స్. బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి బ్యాంగిల్ స్టాండ్, అగైన్ ఫ్లవర్ వాజ్, షో పీస్ ఐటమ్స్ అంటే మనం నేను ఆల్రెడీ చెప్పాను కదా పూజ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పి, ఊద్బత్తి, ఆయిల్, ఇలా కర్పూరం, ఇవన్నీ కూడా అంటే ఫ్లేవర్స్ అయితే ఆ సుగంధ ద్రవ్యాలు అంటారు కదా అవన్నీ మిక్స్ చేసినట్లు ఉంది. అంటే స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది అత్తర్స్, పర్ఫ్యూమ్స్ కూడా ఇక్కడైతే వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ట్రయల్కి కూడా ఇస్తారు మనకి, అంటే అక్కడ మెన్షన్ చేశారు కదా ఫ్లేవర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ అని, మీకు ఏది కావాలో అది చూస్ చేసుకొని మీరైతే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది డిఫరెంట్, ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఐస్ క్రీమ్ని. మీకు ఏ ఫ్లేవర్ కావాలి అనేది వాళ్ళకి ముందుగా చెప్పేశారంటే అక్కడ ఉన్నట్లు బనానా, ఆరెంజ్, యాపిల్ ఇలా ఉన్నాయి కదా, ఈ ఫ్రూట్స్ రిలేటెడ్ మీకు ఏది కావాలి, సపోజ్ మీకు బనానా కావాలి అంటే వాళ్ళు ఓన్లీ బనానా ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ అనేది మనం ముందే తయారు చేసి ఇస్తారు. దీని కాస్ట్ వచ్చి 30 రూపీస్, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మేము అవుట్ సైడ్ వచ్చేసాము. ఇది బయట చిన్నపిల్లలకి ప్లే ఏరియా, అగైన్ స్నాక్స్ ఇవన్నీ ఇక్కడ అయితే అవైలబుల్లో ఉన్నాయి. బాంబే ఫేమస్ ఐస్ క్రీమ్, కుల్ఫీ అండ్ ఐస్ గోలా ఇవన్నీ కూడా ఇక్కడ అంటే అవుట్ సైడ్ అన్నీ ఫుడ్ రిలేటెడ్ అయితే ఉంటుంది. అంతేనండి వీడియో. ఆల్మోస్ట్ నేను మొత్తం కవర్ చేసేసాను లోపల ఏమేమి ఉన్నాయి అని. ఇక్కడ మనం కనుక వీడియోలో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి క్లాతింగ్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఇంతేనండి వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.